అక్టోబర్ 15వ తారీఖున ఏపీజే అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు, వరల్డ్ స్టూడెంట్స్ డే. ఆయన చెప్పిన ఒక కోట్ చాలామందికి వర్తిస్తుంది. ఆ కోట్ ఏంటంటే, డోంట్ టేక్ రెస్ట్ ఆఫ్టర్ యువర్ ఫస్ట్ విక్టరీ. ఇఫ్ యూ టేక్ రెస్ట్ ఆఫ్టర్ ఫస్ట్ విక్టరీ, ఇఫ్ యూ డోంట్ గెట్ సెకండ్ సక్సెస్, మెనీ లిప్స్ ఆర్ వెయిటింగ్ టు క్రిటిసైజ్ యూ యాజ్ యువర్ ఫస్ట్ విక్టరీ ఈజ్ జస్ట్ ఏ లక్. అంటే ఫస్ట్ ఒక సక్సెస్ వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుని కాంప్లిసెంట్గా ఇంకా చాలే తర్వాత చూద్దాంలే అని మనం ఉదాసీనంగా మిగిలిపోతే ఫస్ట్ విక్టరీ కేవలం మన అదృష్టం మాత్రమే, మనకి హార్డ్ వర్కింగ్ కెపాసిటీ లేదు, మనకంత శక్తి లేదని చెప్పి ప్రపంచం మనపైన ఒక ముద్ర వేసేస్తుంది. ఒకసారి ఒక చిన్న సక్సెస్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, కానీ ఆ సక్సెస్తో సంతృప్తి పడిపోయి అక్కడే ఆగిపోయి మనం నిద్రావణ వస్తువులోకి వెళ్ళకూడదు. యూనివర్స్లో ఒక థియరీ ఉంది, బిగినర్స్ లక్ అని. ఎవరైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో 1-2 సార్లు లక్ తగులుద్ది, కానీ గొప్ప గొప్ప గోల్స్ పెట్టుకున్నప్పుడు ప్రతిసారి లక్ తగలదు. కొన్నిసార్లు లక్ కంటే ఎక్కువ హార్డ్ వర్క్ అవసరం అవుద్ది. లక్ ఒక్కోసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ హార్డ్ వర్క్ మాత్రం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. హార్డ్ వర్క్ ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారి మూడోసారి ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. కేవలం లక్ పైన ఆధారపడితే ఫెయిల్యూర్ ఖాయం. రకరకాల ఎగ్జామ్స్ కానీ రకరకాల అంశాలు కానీ చూసుకోండి. మీరు ప్రపంచంలో రాజకీయం నుంచి, సివిల్ సర్వీసెస్ నుంచి, బిజినెస్ నుంచి, ఫిల్మ్ యాక్టింగ్ వరకు మీరు ఎన్ని రంగాలు తీసుకున్నా ప్రతి రంగంలో లక్లో 1-2 హిట్ అవ్వచ్చు, కానీ అన్నిసార్లు మనం హిట్ అవ్వలేం, సక్సెస్ అవ్వలేం. కానీ హార్డ్ వర్క్లో మాత్రం సక్సెస్ అయ్యే ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. ఒక రంగంలో హార్డ్ వర్క్లో మనం విఫలమైతే ఇంకో రంగంలో అయినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. నేను గత 15-16 సంవత్సరాల్లో బాగా కష్టపడిన నా ఫ్రెండ్స్ని కానీ స్టూడెంట్స్ని కానీ చూశాను. బాగా కష్టపడి విఫలమైన 2 సార్లు 3 సార్లు జీవితంలో ఈ రోజున అందరికంటే హై లెవెల్లోనే సెటిల్ అయ్యారు. అలా కష్టపడకుండా వాయిదాలు వేస్తూ, లేకపోతే లక్ మీద ఆధారపడుతూ, పలానా వాడికి లక్ ఉంది కాబట్టి వాడు పైకి వచ్చాడు, మనకు లేదు కాబట్టి, ఇలా కాకుండా ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి నిమిషం మన సక్సెస్ కోసం పోరాడుతూ ఉంటే ఖచ్చితంగా ఒకనాటికి ఆ పోరాటం గెలుస్తుంది. అలా కాకుండా ఒక చిన్న సక్సెస్, ఏదో ఒక చోట చిన్న టెస్ట్లో మార్కులు రావడమో, లేకపోతే 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చినాయని చెప్పి ఇంటర్మీడియట్ డిగ్రీలో నిర్లక్ష్యం చేసి ఆ తర్వాత ఐఏఎస్కి వచ్చి నాకు చిన్నప్పుడు బాగా మార్క్స్ వచ్చిన తర్వాత నా పరిస్థితి ఏంటి అనుకోవడం, ఇలా కాదు. జీవితం అనేది ప్రతి క్షణం, ప్రతి నిమిషం ప్రూవ్ చేసుకోవాల్సిన టైం అన్నమాట. అన్యాయంగా ఏంటంటే జీవితంలో ఇది అన్యాయమైన చెప్పొచ్చు, ఉన్న తక్కువ టైంలో చాలా అంశాలు మన దృష్టిలో ఉంటాయి, చాలా విషయాలు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తాయి. కాబట్టి ఆ టైంని దేనికి ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నిజమే, ఇలా మనం సక్సెస్ కోసం హార్డ్ వర్క్ చేస్తూ పోతే మన జీవితం కొన్ని ముఖ్యమైన అంశాలు, కొన్ని మధురమైన అంశాలు మన చేతిలో ఉండకపోవచ్చు, అవి మనం అనుభవించలేకపోవచ్చు. అయినా తప్పలేదు ఒక సక్సెస్ కోసం త్యాగం చేయటంలో.